బంగ్లాదేశ్లో ఇట్లయింది గిరీష్, భారత్ ఏం చేస్తలేదు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు మనం ఖచ్చితంగా మద్దతు తెలపాలి కదా, వాళ్ళు మన సోటి సోదరులు కదా, మన మన రక్తం కదా, మన డిఎన్ఏ కదా, మనం చేయాలి కదా. ఎస్, కరెక్ట్, దెర్ ఈజ్ నో అయౌట్ ఆఫ్ డౌట్ ఇన్ వాట్ ఎవర్ యూ సెడ్. కాకపోతే ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆలోచించుండ్రి, స్టాటిస్టిక్స్ ఏందనంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలో ఏవైతే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి చూడు, సందేశ్ కలియే తీసుకోండి, లాస్ట్ ఎలక్షన్స్లో కేలే హోబే అని చెప్పి ఎలక్షన్స్ అయిన తర్వాత ఎట్లా ఆడుకుంటా చూడు ఒక్కొక్కళ్ళతోని అని చెప్పి మరీ చేసింది మమతా బెనర్జీ. దీనిపైన మనం ఎవరం ఆలోచిస్తలేం. ఎవరైతే బంగ్లాదేశ్లో ఏదైతే జరిగిన హిందువుల మీద ఉంది చూడు, కొంచెం సేపు పార్క్ చేద్దామని అంటున్నాం. వెస్ట్ బెంగాల్లో హిందువుల పరిస్థితి తెలుసా మీకు? నిన్న కాక మొన్న ఏదో నా వాట్సాప్లో ట్విట్టర్లో కూడా చూసిన, అటాక్ చేసిండ్రు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆమ్చి బాంగ్లాకి జై ఎక్సెట్రా, బాంగ్లాకి జై హమ్ కా మనా కర్రే. ఇప్పుడైతే జై తెలంగాణ అని అంటామో, జై బాంగ్లా అని కూడా అంటాం, జై మహారాష్ట్ర అంటాం, జై ఆంధ్ర అంటాం, అన్ని రాష్ట్రాలను జై అంటాం బరాలు. కాకపోతే భాష పేరు మీద ఫస్ట్ వాడిని పట్టుకొని వానితో మాట్లాడి తర్వాత నరకుడు, కత్తులతోనని కొట్టుడు, సంపుడు, మళ్ళీ సంపిర్ర లేదా కూడా నేను చూడలేకపోయినా తీసేసిన తర్వాత అది మీరు సోషల్ మీడియాలో మొత్తం చూస్తూనే ఉన్నారు. అది ఆడ పేరు మళ్ళీ సూర్య. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఆ ప్యాటర్న్ మొత్తం, హిందువుల మీద ఎట్లా టార్గెట్ చేసి పెడతారు. ఇది తమిళనాడులో కూడా కొంచెం మీకు ఇది కనబడుతుంది బాగా, ఈ భాష పేరు మీద అడ్డమైన రాజకీయాలు. అంటే మీరు అర్థం చేసుకోండి, బంగ్లాదేశ్ కంటే ఎక్కువ డేంజరస్ నా కొడుకులు ఈడ చచ్చిర్రు మన ఇండియాలో. ఫస్ట్ వీళ్ళని ఏరాల, వీళ్ళని ఏరకపోతే మనం ఆడ సాల్వ్ చేసినా కానీ ఈ నా కొడుకులు మళ్ళా చిచ్చు మొదలెడతారు.